కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ కార్యకర్త రమేష్ ను అరెస్టు చేశారు పోలీసులు. లేనిది ఉన్నట్లు చూపి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశాడు ఈ శ్రీనివాస్. రమేష్ శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్య గారి రమేష్ దుష్ప్రచారానికి దిగాడు. వాస్తవానికి ఇతడు దివ్యాంగుడే కాదు, కాళ్ళు చేతులు సక్రమంగానే ఉన్నాయి. అయినా కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బరి తెగించాడు. తనకు వచ్చే దివ్యాంగుల పెన్షన్ ను అన్యాయంగా తొలగించారంటూ తప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో తన కుడి చేయి కనిపించకుండా వెనక్కి కట్టుకుని డ్రామా ఆర్టిస్టును మించి నటించాడు. అతడి ఒరిజినల్ వీడియో బయటికి రావడంతో వైసీపీ బరి తెగింపు రాజకీయాలు బట్టబయలయ్యాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో నిందితుడు రమేష్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛన్ ఏళ్ళలో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఓటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని ఏళ్ళలో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఓటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని ఏళ్ళలో జగన్ ఓటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా. మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఓటెత్తే ఓటెత్తన. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు.